హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మనం మేనేజ్మెంట్ అకౌంట్ చెప్పుకోబోతున్నాం. మేనేజ్మెంట్ అకౌంట్లో ఫస్ట్ యూనిట్, ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్. కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అనమాట. కంపారిటివ్ అంటే ఏంటి? కంపారిజన్ బిట్వీన్ 2 years, 2 or more years. కంపారిజన్ ఏం కంపేర్ చేస్తుంది? కంపారిజన్ అంటే ఏం కంపేర్ చేస్తుంది? ఇన్కమ్. కంపారిజన్ అంటే ఏం చెప్పాను? 2 years. ఫర్ ఎగ్జాంపుల్ 2017, 2018 తీసుకున్నాను అనుకో, కంపారిజన్ దేని మీద? ఇన్కమ్ మీద. దేర్ ఫోర్ కంపారిజన్ ఇన్కమ్ 2017, 18 మధ్య డిఫరెన్సెస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2017లో ఇన్కమ్ 10 lakhs అనుకోండి, 2018లో మన ఇన్కమ్ 12 lakhs అయింది. ఓకే, ఇది ఇన్కమ్. 2017లో ఇన్కమ్, 2018లో ఇన్కమ్. మనకి ఏం చేస్తున్నాం? కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ చేస్తున్నాం. కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఏం చెప్పాను? కంపారిజన్ బిట్వీన్ ఇన్కమ్ ఆఫ్ 2 years. కాబట్టి ఈ 2 yearsలో కంపారిజన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 2 lakhs వచ్చింది. ఈ 2 lakhs డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాలంటే మనం ఏం ప్రిపేర్ చేయాలి? కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తే మనకి ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, మనం ఈరోజు ప్రొఫార్మా వరకు చూద్దాం, రేపటి నుంచి సమ్స్లోకి వెళ్దాం. స్టేట్మెంట్ ఆఫ్ కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఫర్ ద ఇయర్ ఎండ్. కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఏముండాలి? 2 years ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం తీసుకుంటాం? 2018 అండ్ 2019, March 31st. ఓకే, ఇప్పుడు మనం ప్రొఫార్మాకి వెళ్దాం. ఓకే, పర్టికులర్స్ ఇక్కడ ఏంటంటే March 31st. మనం ఇక్కడ ఏమనుకున్నాం? 2 years. ఏమేంటి? 2018, 2018 అండ్ 2019 అనమాట. ఓకే, ఇక్కడ ఇంక్రీజ్ / డిక్రీజ్. ఇక్కడ రూపీస్, ఇక్కడ ఇన్ పర్సంటేజ్లో చూపించాలన్నమాట. ఓకే, పర్టికులర్స్ March 31st మీన్స్ ఎండింగ్, 2018 ఎండింగ్, 2019 ఎండింగ్. ఈ 2 years మధ్య డిఫరెన్స్ టోటల్ ఇక్కడ రాయాలి. ఈ 2 years మధ్య డిఫరెన్స్ పర్సంటేజ్ అనేది ఇక్కడ ఇన్ పర్సంటేజ్ కింద రాయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ప్రొఫార్మాలోకి వెళ్దాం. స్టార్టింగ్ మనకి ఇన్కమ్ స్టేట్మెంట్. ఏదైనా ఒక సంస్థకు కానీ, ఒక కంపెనీకి కానీ, ఒక ఫర్మ్కి కానీ ఇన్కమ్ రావాలంటే ఏం చేయాలి? ఆ సంస్థ అనేది అమ్మకాలు నిర్వహించాలి, సేల్స్ చేయాలి. సేల్స్ చేస్తేనే దాని యొక్క మెయిన్ రిసోర్స్ ఆఫ్ ఇన్కమ్ గెయిన్ చేయగలుగుతుంది అనమాట. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్స్ ఉండాలి. సేల్స్ 2018లో సేల్స్ ఎంత? జస్ట్ ప్రొఫార్మా నెక్స్ట్ వీడియో నుంచి సమ్కి వెళ్దాం. ఓకే, 2019లో సమ్ అమౌంట్ ఆఫ్ సేల్స్ ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని ఇక్కడ రాయాలన్నమాట రూపీస్లో. ఓకే, ఇక్కడ ఈ రూపీస్ని పర్సంటేజ్లో రాయాలి.
ఈ డిఫరెన్స్ని ఇక్కడ రూపీస్లో రాసాం, ఈ డిఫరెన్స్ని పర్సంటేజ్లో రాసాం. ఓకేనా? సేల్స్లో నుంచి ఏం తీసేసేయాలి? మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది ఏం చేయాలి? తీసేయాలి. ఇది కూడా అంటే ఈ డిఫరెన్స్ పెరిగిందా తగ్గిందా, ఈ రెండు డిఫరెన్స్ పర్సంటేజ్ ఇక్కడ రాయాలి, ఈ రెండు డిఫరెన్స్ టోటల్ ఇక్కడ రాసాం. ఓకేనా? ఇప్పుడు మనకేమొస్తుంది చేస్తుంటే? సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ చేస్తే ఏమొస్తుంది? గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. గ్రాస్ ప్రాఫిట్ అనేది ఏ. ఓకేనా? ఓకే, ఒక సెక్షన్ అయిపోయింది. తర్వాత సేల్స్ చేసాం, మనకి ఇన్కమ్ వచ్చింది, మనకి లాభం ఎంత మిగిలింది అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సేల్స్లో నుంచి మనం ఖర్చు పెట్టిన ఖర్చులు అనేవి తీసేయాలిగా, మనం చేసిన ఖర్చులు అనేవి తీసేయాలి. కాబట్టి ఖర్చులు తీసేయాలి. దీంట్లో మన ఖర్చులు అంటే ఏంటి? మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అనేవి గ్రాస్ ప్రాఫిట్లోంచి తీసేయాలి. ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అంటే ఏమేంటో లిస్ట్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అంటే మెయిన్లీ మన బిజినెస్కి సంబంధించిన ఖర్చులు మాత్రమే, మన బిజినెస్ సంబంధించిన లేక బిజినెస్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే ఆపరేటింగ్ ఎక్స్పెన్స్లు తీసుకోవాలి. ఎగ్జాంపుల్గా ఏమైనా రాసుకోవచ్చు? శాలరీస్. మనం ఒక షాప్ పెట్టారు, ఒక ఫారం పెట్టారు, దాంట్లో ఎంప్లాయీస్ లేకపోతే పని నడుస్తుందా? నడవదు కదా. అందుకని చెప్పి ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి. మనం ఒక ఆఫీస్ తీసుకున్నాం, ఆఫీసు మనకి ఓన్ కాదు, రెంటెడ్, కాబట్టి ఏం చేయాలి? రెంట్ చేయాలి. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్స్, తర్వాత అడ్మినిస్ట్రేషన్స్ ఎక్స్పెన్స్. అంతే కదా. ఒక ఆఫీస్ ఉంది, మన ఆఫీస్ రాగానే ఒక ఒక కస్టమర్ వచ్చారు, ఆ కస్టమర్ని ఒక వ్యక్తి ఏం చేసుకుంటారు? రిసీవ్ చేసుకుని మీకు ఏం కావాలి సార్ ఏంటి తగిన డిపార్ట్మెంట్కి పంపిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉండాలి. తర్వాత సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ అంటే మనం ఇప్పుడు సేల్స్ చేస్తున్నాం, అందరూ మన షాప్కి వచ్చి కొనుక్కోవాలని ఉండదు కదా. డిఫరెంట్ ఏరియాస్కి మనమే గూడ్స్ పంపిస్తాం, డోర్ డెలివరీ అంటాం. ఆ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా మనం ఈ గ్రాస్ ప్రాఫిట్లో నుంచి ఏం చేయాలి? తీసేసేయాలి. ఓకే, ఇలానే డిప్రిసియేషన్, ఇవన్నీ ఏం చేయాలి? శాలరీస్, రెంట్, ఎలక్ట్రిసిటీ, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్, డిప్రిసియేషన్స్, ఇవన్నీ ఏం చేయాలి? గ్రాస్ ప్రాఫిట్లోంచి తీసేయాలి. ఏ హెడ్ కింద? ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. సేల్స్లోంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ తీసేస్తే మనకు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. గ్రాస్ ప్రాఫిట్లోంచి మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ తీసేయాలి. ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అంటే ఏమేంటి అంటే ఇప్పుడు చెప్పినవన్నీ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అనమాట. సేమ్ దీనికైతే మనం ఎలా చేసాము? అమౌంట్స్ 2018లో శాలరీస్ ఎంత, 2019లో శాలరీస్ ఎంత, 2018లో రెంట్ ఎంత, 2019లో రెంట్ ఎంత, అలా మనం 2018లో ఇచ్చిన డేటా రాసుకోవాలి, 2019లో ఇచ్చిన రాసుకోవాలి. ఇక్కడ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అమౌంట్ని ఇక్కడ రాసుకోవాలి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ పర్సంటేజ్లో తెలపాలంటే ఇక్కడ రాసుకోవాలన్నమాట. ఓకేనా? సేమ్ వీటి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ 2018లో ఎంత, 2019లో ఎంత, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అమౌంట్, దీని అమౌంట్ యొక్క పర్సంటేజ్ తెలుసుకోవడానికి ఇది సేమ్. ఈ రెండు కూడా అంతే రాయాలి. నేను ఈ పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది జస్ట్ ఓన్లీ ప్రొఫార్మ్ మాత్రమే. జస్ట్ ఒక చూడండి ఏ ఐటమ్స్ వస్తాయని చెప్పి చదువుకోండి. మీరు మెయిన్లీ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇవి. సేల్స్ ప్రొఫార్మా చూసుకోవాలి. సేల్స్లోంచి ఏం తీసేయాలి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ తీసేస్తే గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. గ్రాస్ ప్రాఫిట్లోంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ తీసేయాలి. ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అంటే ఏమేమి ఉంటాయంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు జస్ట్ టోటల్ చేసుకోండి. టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఇది. టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. ఓకేనా? ఇప్పుడు ఆపరేటింగ్ ప్రాఫిట్. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? ఇది బి అండి. ఓకే, ఆపరేటింగ్ ప్రాఫిట్ ఏ మైనస్ బి చేస్తే మనకేమొస్తుంది? ఆపరేటింగ్
ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? ఓకే. తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎందుకంటే మనం సేల్స్ చేసాము, మనకి ఇన్కమ్ వచ్చింది. ఈ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అంటే మనం సేల్ చేయడానికి, ఆ వస్తువులు తయారు చేయడానికి, అమ్మడానికి అయ్యే ఖర్చులు మొత్తం తీసేసాము. తీసేసిన తర్వాత మనకి ఏమొచ్చింది? ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చింది. తర్వాత యాడ్ ప్లస్ చేయాలి. దీనికి ఏం ప్లస్ చేయాలి? నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ అనేవి యాడ్ చేయాలన్నమాట. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ అంటే ఎలాంటి? ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఓకేనా? మనం ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ మనం 1 లక్ష రూపాయలు కొన్నాము, మరుసటి రోజు లేకపోతే ఒక 1 ఇయర్ తర్వాత ఒక 4-5 lakhs అమ్మేసాం, ప్రాఫిట్ వచ్చింది. అదేంటి? మన బిజినెస్ సంబంధించిందా? కాదు. కాబట్టి నాన్ ఆపరేటింగ్. అదే కనుక ప్రాఫిట్ మన బిజినెస్ సంబంధించింది అయితే ఆపరేటింగ్ ఉంటుంది. ఇది మనకి బిజినెస్ సంబంధించింది కాదు కాబట్టి నాన్ ఆపరేటింగ్. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఏం చేసాం? ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. 2018లో సేల్ చేసిన అమౌంట్, 2019లో సేల్ చేసిన అమౌంట్, ఈ 2 అమౌంట్ల మధ్య డిఫరెన్స్. ఓకే, ఈ డిఫరెన్స్ పర్సంటేజ్లోకి మార్చుకోవాలంటే ఇక్కడ లైక్ మీకు ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్న, లేకపోతే డివిడెంట్ రిసీవ్డ్, డివిడెంట్ రిసీవ్ చేసుకున్న, ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నా కానీ మీరు ఎక్కడ రాసుకుంటారు? నాన్ ఆపరేటింగ్ ఇన్కంలో రాసుకోవాలన్నమాట. ఓకేనా? ఇది మనం యాడ్ చేసేయాలి. దేనికి? ఈ అమౌంట్కి. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఉంది కదా, ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్కి ఈ అమౌంట్ ప్రాఫిట్ ఆన్ సేల్ అన్న, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఈ 2 అమౌంట్స్ మొత్తం ఏం చేయాలి? యాడ్ చేసుకోవాలి. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత టోటల్ ఇక్కడ రాసుకోవాలి. ఓకే, దీని నుంచి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్, అనేవి తీసేయాలి. ఇప్పుడు నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ అంటే ఏం చెప్పుకున్నాం? ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. దానికి రివర్స్ అనమాట. అంటే లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఓకేనా? 2018లో ఎంత లాస్ వచ్చింది, 2019లో ఎంత లాస్ వచ్చింది, ఈ 2018 అమౌంట్ 2019 మధ్య డిఫరెన్స్ అమౌంట్ ఇక్కడ రాసుకుంటాం. ఈ డిఫరెన్స్ అమౌంట్ని మనం పర్సంటేజ్లో చేయాలంటే పర్సంటేజ్లో చేసి ఇక్కడ రాస్తాం. ఓకే, అలానే మీరు ఇంట్రెస్ట్ ఇక్కడైతే ఏం చేసాం? నాన్ ఆపరేటింగ్ ఇన్కంలో ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నాం. అదే నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అంటే ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఇంట్రెస్ట్ పేడ్, లేకపోతే డివిడెంట్ పేడ్ ఏంటి? ఓకేనా? అనేవి మొత్తం ఏం చేస్తాం. ఇది కూడా అంతే. 2018 అమౌంట్ 19 అమౌంట్ డేటా ఎంట్రీ చేసుకుంటాం. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఇక్కడ రాసుకుంటాం. డిఫరెన్స్ పర్సంటేజ్లో ఇక్కడ రాసేసుకుంటాం. ఓకే, దీంతో పాటు గుడ్ విల్ రిటర్న్ ఆఫ్. ఓకే, గుడ్ విల్ రిటర్న్ ఆఫ్ కూడా ఇక్కడ రాసుకుంటాం. 2018 అమౌంట్ గుడ్ విల్ రిటర్న్ ఆఫ్ అమౌంట్, 2019 అమౌంట్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, ఈ డిఫరెంట్ని పర్సంటేజ్లో ఇక్కడ ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా? టోటల్ ఇక్కడ టోటల్ చేసుకొని రాయండి. ఓకేనా? ఈ టోటల్ చేసి రాసేసాం. ఓకే, ఇప్పుడు మనం ఏమనుకున్నాం? ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్కి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ యాడ్ చేసేసి ఇక్కడ రాసుకున్నాం. ఓకే, దీంట్లోంచి ఈ 3 ఐటమ్స్ తీసేసి మిగిలిన టోటల్ ఇక్కడ రాసుకుంటాం అనమాట. ఓకే, అప్పుడు ఈ టోటల్ మన ఏమవుతుంది? నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఓకే, నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇదనమాట. ఓకే, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆపరేటింగ్ ప్రాఫిట్ దాకా అర్థమైంది కదా. ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఈ గ్రాస్ ప్రాఫిట్లోంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ మొత్తం తీసేస్తే మనకి వస్తుందన్నమాట. ఇది ఆపరేటింగ్ ప్రాఫిట్ వస్తుంది.
ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్కి మనం నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ యాడ్ చేసాం. ఈ 2 ఐటమ్స్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్, దీనికి ఈ 2 ఐటమ్స్ యాడ్ చేసాం. ఓకే, తర్వాత నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఈ 3 ఐటమ్స్ ఉన్నాయి. ఈ టోటల్లో నుంచి ఈ 3 టోటల్ చేసి తీసేసిన అమౌంట్ ఇక్కడ వేసాం. ఓకే, దీన్ని ఏమంటాం నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేసాం అనుకోండి, మనీ పోతుంది కదా, దేర్ఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ పేడ్. ఓకేనా, ఇన్కమ్ ట్యాక్స్ పేడ్. సమ్ అమౌంట్ 2018లో ఎంత, 19లో ఎంత, డిఫరెన్స్ అమౌంట్, పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్. ఓకేనా, బ్యాలెన్స్ ఫోర్ వస్తుంది కదా. ఈ అమౌంట్లోంచి ఇన్కమ్ ట్యాక్స్ తీసేసిన తర్వాత మనకు కొంత అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ ఏంటి, నెట్ ప్రాఫిట్. 2018-19 ఈ 2 ఇయర్స్ మధ్య డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ వేయాలన్నమాట. ఓకే కాబట్టి స్టేట్మెంట్ ఆఫ్ కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఫర్ ద ఇయర్ ఎండ్ 2018-19 March 31. ఓకే, మనం ఇన్కమ్ స్టేట్మెంట్ని కంపారిటివ్ చేస్తున్నాం. 2 ఇయర్స్ మధ్య ఇన్కమ్ని కంపారిటివ్ చేసి మన ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. రీజన్స్ ఏ రీజన్స్ వల్ల మనకి ఇన్కమ్లో తేడా వచ్చిందనేది కనిపెడతాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్స్లోంచి కాస్ట్ ఆఫ్ గుడ్స్ తీసేస్తే మనకు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఈ గ్రాస్ ప్రాఫిట్కి మనం ఏం చేయాలి, ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అనేవి లెస్ చేయాలి, తీసేయాలి. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లు ఏమేమి ఉంటాయి, శాలరీస్, రెంట్, ఎలక్ట్రిసిటీ, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్, డిప్రిసియేషన్, ఇవన్నీ ఏంటి ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ చేసేసి మనం టోటల్ అమౌంట్ రాసుకోవాలి. తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్ కనిపెట్టాలంటే ఏం చేయాలి, మనం గ్రాస్ ప్రాఫిట్లోంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ తీసేయాలన్నమాట. A మైనస్ B, మనం టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అని B అనుకున్నాం కదా. ఆపరేటింగ్ ప్రాఫిట్ A మైనస్ B, ఈ అమౌంట్ మైనస్ ఈ అమౌంట్ తీసేసి వచ్చిన అమౌంట్ని ఇక్కడ రాసుకుంటాం. ఈ అమౌంట్కి మనం నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ యాడ్ చేయాలి. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ అంటే మన బిజినెస్కు సంబంధం లేకుండా మనకి ఏమైనా లాభాలు వస్తే దాన్ని నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ అంటాం, ఆదాయాలు. ఓకే, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అమౌంట్ రాసుకుంటాం. ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నా, డివిడెంట్ రిసీవ్ చేసుకున్నా కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ 2 ఐటమ్స్ని మనం ఈ నెట్ ప్రాఫిట్కి, ఆపరేటింగ్ ప్రాఫిట్కి యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇది యాడ్ చేసిన అమౌంట్ మనం మైనస్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అనేవి తీసేయాలన్నమాట. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అనేవి నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్కి రివర్స్. ఇక్కడైతే ఏమేమి రాశారో దీంట్లో రివర్స్ చేయండి. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, ఇక్కడ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ పెయిడ్, డివిడెంట్ రిసీవ్డ్, డివిడెంట్ పెయిడ్ అండ్ గుడ్ విల్ రిటన్ ఆఫ్, ఇవన్నీ ఏంటి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. అన్ని దేంట్లో తీసేసేయాలన్నమాట. ఈ 3 ఐటమ్స్ దీంట్లోంచి మనం ఇందాక యాడ్ చేసాం కదా, ఈ అమౌంట్లోంచి ఈ 3 క్యాలిక్యులేట్ చేసి దీన్ని సబ్ట్రాక్ట్ చేసి ఇక్కడ వేయాలన్నమాట. ఓకే, ఈ అమౌంట్ ఏంటి మనకి నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కట్టక ముందు ఉన్న ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ అనమాట అది. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పేడ్ సమ్ అమౌంట్ అయిపోయింది. ఈ అమౌంట్లోంచి ఇన్కమ్ ట్యాక్స్ పేడ్ అమౌంట్ మనం లెస్ చేసామనుకోండి, ఏమొస్తుంది, డైరెక్ట్ నెట్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ వీడియోలో మనం ఏం చెప్దామంటే ఈ పర్సంటేజ్లు ఎలా కనిపెట్టాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.